అందరు సంతోషంగా ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇందాక రేమ చెప్తున్నప్పుడు కీర్తన ధ్యానంలో ఒక మాట అంది కదా, మన పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత మనము దేవుణ్ణి స్తుతించడానికి మనము ఎల్లవేళలా సంసిద్ధత కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి అనేది నిత్యము విశ్వాసులుగా మనకి అన్యులకి మనకి ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఏంటంటే, అన్యులకి ఒక నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒకప్పుడు మనం కూడా అలా ఉన్నాము. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ గొప్ప దేవుని మనం కలిగటంలో ఉన్న సంతోషం ఏంటంటే, బాధలలో కూడా ఇరుకులలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిలో సంతోషించగలిగిన హృదయాన్ని దేవుడు రక్షణ పొందిన వారి జీవితాల్లో డిపాజిట్ చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. సో అట్టి నిరీక్షణను మనం ఎవరు కోల్పోవద్దు. ఈ లోకంలో ఉన్న చులకని శ్రమలు, లేదంటే నామమాత్రం, లేదంటే మన జీవితాలని ఏమి చేయలేని ఆ శ్రమలని మనము అవి దేవుని కన్నా మనం వాటిని అధికంగా మనం చూడకూడదు. ఆమేన్. సో వాటన్నిటిలో కూడా వెళ్తాం. క్రైస్తవులుగా మనము ఇరుకుల్లోంచి వెళ్తాం, ఇబ్బందుల్లోంచి వెళ్తాం, బాధల్లోంచి వెళ్తాం. అయినను దేవుని వాక్యం తెలియజేస్తుందంటే వాటన్నిటిలో మనం అత్యధిక విజయశీలుగా దేవుడు మనల్ని నిలబెట్టిన దేవుడు. ఆమేన్. సో మన వాక్య భాగానికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ దినాన మనం 3-4 అధ్యాయాలని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ముందే చెప్పాను, ఒక అధ్యాయము ఇంకో అధ్యాయానికి లింక్డ్గా ఉంటుంది. సో మొదటి 2 అధ్యాయాల్లో మనం ఏం చూసాము? మొదటి అధ్యాయంలో అన్యజనులు ఎలాగా దేవుని ఉగ్రతకు లోనై దుర్నీతి క్రియలు చేస్తూ, స్వనీతి క్రియలు చేస్తూ దేవుని నీతికి దూరం అయిపోతున్న క్రమంలో ఆ అన్యజనంగా ఉన్న జనాంగము ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన హేయమైన క్రియలు చేస్తూ, అతి నీచమైన క్రియలు చేస్తూ ఉన్నవారుగా ఉంటుండగా, దేవుడు అటువంటి వారిని కూడా తన నీతి చేత మనల్ని రక్షించి మనల్ని తన బిడ్డగా చేసుకోగలిగిన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామనేది మొదటి అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో గడిచిన వారం ఏం చూసాం? మనము దేవుని యొక్క తీర్పు మనల్ని మనం ఎలా తీర్చుకోవాలి, అక్కడ అది ఇశ్రాయేలీయుల గురించి రాస్తున్న ఆ కాంటెక్స్ట్లో మనం 2వ అధ్యాయం చూసాం. దేవుడు అన్యజనులకి కూడా దేవుడే, ఇశ్రాయేలీయులకు కూడా దేవుడే. ధర్మశాస్త్రం వారికి ఉన్నా కూడా, యూదులకి ఉన్నా కూడా దేవుడు వారికి ఎలాగైతే దేవుడే ఉన్నాడో, అన్యజనులు అయిన మనకు కూడా దేవుడు, ఆయన కూడా దేవుడే అని చెప్పి, యూదులు ఎలాగైతే వారు తమకు నిజమైన దేవుడిని కలిగి ఉండి, ధర్మశాస్త్రం కలిగి ఉండి కూడా ఇతరులను, లేదంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారు ఎలాగైతే దూరంగా ఉంటున్నారనేది గడిచిన వారం తీర్పు తీర్చే విషయంలో మనం చూసుకున్నాం. ఈ వారం 3వ అధ్యాయంలో మనకి ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే, అందరూ పాపులే, యూదులైనా యూదేతరులైన, అంటే అన్యులుగా ఉన్నవారు ఎవరైనా సరే అందరూ పాపులే అనే విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో మనకి పౌలు భక్తుడు మనకి పరిచయం చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించడానికి మునుపు ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే అది మన ఆత్మీయ జీవితం ఉన్న ఆసక్తి, మన ఆత్మీయ జీవితాలపై, ఆత్మ సంబంధమైన విషయాలపైన ఆసక్తి, అది కేవలం కొద్ది దినాలకి, కొద్ది వారాలకి అది పరిమితం కాకూడదు. అంటే ఈ రోజున్న ఆత్మీయ స్థితి ఈ వారం బాగా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఏమో ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా ఉంటుంది. దేవునితో ఉన్న సత్సంబంధం కానీ, లేదంటే ఆరాధన జీవితం కానీ, వాక్యం చదివే విషయంలో కానీ. ఎందుకు? ఒక అనుకోని సంఘటన జరిగింది, మన ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఆ విషయంలో మనము దేవుణ్ణి పక్కన పెట్టి మన మనసంతటిని అలాగే ఉంచుకుంటే అది నిజమైన క్రైస్తవ భక్తితో కూడినది కాదు. అది వాటన్నిటిలో కూడా ఏం చేయాలంటే, అటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనము దేవునికి మరింత సమీపముగా రావడానికి ప్రయత్నించాలి తప్పితే దూరంగా వెళ్ళిపోకూడదు. దూరంగా వెళ్ళటంలో అది ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటామంటే, మన ఆత్మలకు శత్రువు అయిన అపవాది ఆలోచన నెరవేరుస్తూ ఉంటాం. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే. మనం ఎలాగైనా దేవుడికి నుంచి దూరం అయిపోయి, వాడికి దగ్గరైపోయి, వాడుండే స్థలంలో మనం ఉండాలనేది వాడు ప్రయత్నం. మనకి తెలుసు, ఏది మనం పోరాడున్నది శరీర రక్తమాంసాలతో కాదు, ఆత్మమండలంలో ఉన్న దురాత్మ శక్తుల సమూహంతో. వాస్తవానికి మన ఎదురుగా ఆ వ్యక్తి కనబడతా ఉంటాడు, మన ఏదో ఇబ్బంది పెడతా ఉంటాడు.
ఆ ఇబ్బంది మనల్ని పెడుతున్నప్పుడు ఆ ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తిని కాదు మనం పోరాడాల్సింది. అతని వెనకాల ఉండి అతనిలో నుంచి అతన్ని ప్రేరేపించి పనిచేస్తున్న ఆ దురాత్మ శక్తులతో మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మోకరించి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాల మీద మనము జయం పొందగలిగిన కృపను దేవుడు మనకు దయచేస్తాడు. ఆమేన్. సో అందుకని మన ఆత్మీయ జీవితం కొన్ని వారాలకు కానీ కొన్ని దినాలకు కానీ పరిమితం కాదు. అది ఎలా ఉండాలంటే అది నిరంతరము నిలిచేదిగా ఉండాలి, నిరంతరం వృద్ధి చెందేదిగా ఉండాలి, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి, కానీ దినదినము పతన స్థాయిలోకి వెళ్ళకూడదు అది. సో అటువంటి స్థితిలోకి మనం ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని, మీరు వాక్యం వింటున్న ప్రతిసారి, వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి, ధ్యానం చేస్తున్న ప్రతిసారి మీ మనసులను రూపాంతరం చెందిస్తూ ఉంటుంది. రక్షణ పొందక మునుపు మనం మన ఆత్మీయ జీవితం అంటే అసలు మనం మనస్తత్వం ఎలా ఉండేదో, మన వ్యక్తిత్వం ఎలా ఉండేదో ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మన వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉంటుంది, మన ఆలోచనలు మారుస్తూ ఉంటుంది. ప్రొవైడెడ్ మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఈ వాక్యం ద్వారా మీ మనస్సులను, మీ వ్యక్తిత్వాన్ని మార్చబడటానికి మీరు అవకాశం ఆయనకి ఇవ్వాలి. మన దేవుడు ఎంత జెంటిల్ మ్యాన్ అంటే, ఎంత మృదుత్వం కలిగిన దేవుడు అంటే, ఆయన బలవంతంగా వచ్చి మన జీవితంలో ఏది చేయడు. నీ అనుమతి లేకుండా, నీ ప్రమేయం లేకుండా ఆయన ఏది తనంతట తాను చేయడు. నువ్వు అనుమతిస్తేనే నేను మారాలి, నా జీవితం మారాలి, నేను ఇలా ఉండకూడదు, నన్ను నేను సంపూర్ణంగా నా లోపల దాగి ఉన్న ప్రతి రహస్యమైన ఇంకా నా జీవితంలో నీకు సరెండర్ కాని జీవితాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నానని ఎప్పుడైతే మనము ఆ పదాన్ని, ఆ మాటను పలుకుతామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తాను అక్కడ అధికారం తీసుకుంటాడు. ఆ అధికారం తీసుకొని అప్పుడు నుంచి ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని మెల్లమెల్లగా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నుంచే, నీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే ఏం చేస్తాడంటే దేవుడు నీ వ్యక్తీకరణని, నీ యొక్క స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు. ఇంకెవరిని తీసుకురాడు. మొన్న ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే ఇజ్రాయేలీయులకి దేవుడు ఎప్పుడంట వాళ్ళకి గుణపాఠాలు ఎవరి ద్వారా నేర్పించాడంటే వాళ్ళ చుట్టూ ఉన్న శత్రువుల ద్వారానే. వాళ్ళ చుట్టూ ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారో, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్న ప్రతిసారి దేవుడు ఏం చేశాడంటే అన్యరాజులను తీసుకొచ్చి వీళ్ళని బానిసలుగా చేసి, వీళ్ళని చెరపట్టుకునేలాగా చేసి అక్కడ బుద్ధి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. సో మన చుట్టూ ఉన్న వారి ద్వారానే దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చే దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. ఓకే. సో మనము కేవలం దేవుని వారం వచ్చిన ప్రతిసారి మన భక్తి జీవితం ఎలా ఉండకూడదంటే దేవుని నుంచి నేను ఏదో ఒకటి శారీరకమైనది, ఇహలోక సంబంధమైనది పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలనే తాపత్రయంతో మనం రాకూడదు. మన భక్తి జీవితం దానికి పరిమితమైతే మన భక్తిలో ఏదో తేడా ఉందని ఒకసారి మనం పరిగణించుకోవాలి. కేవలం ఇహలోక సంబంధమైన వాటి కోసం మనం చూడబోతున్నాం. ఎంత కృప కలిగిన దేవుణ్ణి, ఎంత నిజమైన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామనేది, అది మీరు ఎంత ధన్యులో మీకు అర్థం కాకపోతే మనము ఇహలోక సంబంధమైన వాటిని మనం వెతుకుతాం. మీరు కనుక అర్థం చేసుకుంటే నా పౌరస్థితి ఎక్కడుంది, నేను నా దేవుడు ఏమై ఉన్నాడు, నేను ఎవరికి కుమారుడిగా ఉన్నాననేది మీరు రక్షణ పొందిన తర్వాత ఈ వాక్యపు వెలుగులో మీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మీరు ఉంచవలసిన మనస్సులు ఎక్కడ ఉంచుతారంటే పైనున్న వాటిని వెతుకుతారు తప్పితే కిందన్న వాటిని మీరు వెతికేవారుగా ఉండరు. ఇప్పుడు దేవుడికి ఏది అయిష్టమైనది ఉంటుందో వాటిని మీరు అయిష్టపడతా ఉంటారు. దేవునికి ఏది ఇష్టంగా ఉంటాయో వాటినే మీరు ఇష్టంగా మీరు కలిగి ఉంటారు. అలా కలిగి లేకుండా లోకానుసారమైనవిగా మనం ఇష్టపడుతున్నామంటే ఎక్కడో మన జీవితంలో రాజీ పడిపోతున్న జీవితం ఉన్నదని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సో మన జీవితంలో ఎక్కడైనా సరే ఆత్మ సంబంధమైన విషయాల మీద అనాసక్తి కానీ, లేదంటే వాటి మీద శ్రద్ధ చూపకుండా, లేదంటే లోకాశలకైనా అధిక ఆసక్తి ఎక్కడైనా మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైనదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, మనము రోమీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రికను 3వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఒకసారి 9వ వచనం నుంచి చూద్దాం. పై వచనాల్లో ఏమని ఉంటుందంటే అక్కడ యూదుని కలిగిన గొప్పతనం ఏంటి, లేదంటే సున్నత పొనడం వల్ల ప్రయోజనం ఏంటి అని ఈ విషయాల గురించి రాస్తూ మనము మాటల వలన నీతిమంతులుగా నువ్వు తీర్చబడుతున్నావు, లేదంటే వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడును అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరని చెప్పి ఇక్కడ ఏం చేస్తాడంటే సున్నతిని గురించి, అలాగే
యూదులు కలిగిన ఆధిక్యత గురించి రాస్తూ ఉంటాడు. ఈ యూదులు కలిగిన ఆధిక్యత తర్వాత ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే, ఎవరు మానవులుగా మనము దేవుని ఎట్లా ఉన్నామనేది ఇక్కడ 9వ వచనం నుంచి చెప్తున్నాడు. చూడండి ఒకసారి 9వ వచనం. అలాగైన ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, యూదులకి సున్నతి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్పవారు కాదు, వారికి ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన వారు గొప్పవారు కాదు, అలాగని మనకు ధర్మశాస్త్రం లేదు, మనం సున్నతి పొందలేదని మనం తక్కువ వారం కాదు. కానీ దేవుని దృష్టిలో అందరూ పాపులే, అందరూ పాపం చేసిన వారే, పాపములకు లోనై ఉన్నవారే అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు అందరి గురించి స్థితి రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనేమో యూదులు కాని వారి కోసం మనం చూస్తే, 2వ అధ్యాయంలో యూదుల గురించి చూసినట్లయితే, ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, మనుషులందరూ పాపులే. ప్రతి ఒక్కరు, అది ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఎటువంటి అగ్ర కులంలో పుట్టినా సరే అందరూ పాపులే. అంత మత ప్రవిష్టతలో కుటుంబంలో పుట్టినా సరే మనం అందరము పాపులమే జన్మతః అని చెప్పి పౌలు భక్తుడు ఈ 9వ వచనం ద్వారా మనకి చెప్తున్నాడు. ఈ అందరూ పాపులుగా ఉన్నప్పుడు మన పాపపు స్థితి, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ 10వ వచనం నుంచి చెప్తున్నాడు. చూడండి ఒకసారి 10వ వచనం నుంచి, ఇందుని గురించి రాయబడిన దేని గురించి? అందరం పాపులమే. ఎట్లాగంటే చెప్తున్నాడు చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు అంటున్నాడు. అంటే దేవునిని ఎరగని వారముగా, దేవునిని తెలుసుకోనని వారముగా ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ఇటువంటి క్రియలలో మనము కూడా ఉన్నాం. వీటన్నిటిని మనం చేసిన వారంగా ఉన్నామని చెప్తూ దేవుడు మనుషులందరూ పాపులుగా ఎలా ఉన్నారనేది, వారిలో ఉన్న పాపపు నైజాన్ని ఈ మొదటి 10 నుంచి 12 వరకు ఉన్న ఆ 3 వచనాలని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే, 13 నుంచి 14 వరకు ఉన్న వచనాలని మన సంభాషణలో ఎలాగ పాపాలను చేశాం, మొదటి వ్యక్తిత్వం ద్వారా మనం పాపాలను ఎలా చేస్తున్నామో చెప్తే, 13, 14 వచనాల్లో మన సంభాషణ ద్వారా, అంటే మన మాటల ద్వారా ఎలాగ మనం పాపం చేస్తున్నామని చెప్తున్నాడు. అలాగే 15 నుంచి 17 వరకు ఉన్న వచనాల్లో మన ప్రవర్తన ద్వారా మనం పాపం ఎలాగనేది, మనుషులు పాపాలు చేస్తున్నారు అనే ఈ 3 రకాల వాటి ద్వారా మనము ఏదో రకంగా మనం పాపం చేస్తూ ఉన్నాము అనేది పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి, మన సంభాషణను బట్టి, అలాగే మన ప్రవర్తనను బట్టి కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనము పాపం చేస్తూ ఉంటాము అనేది ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మన క్యారెక్టర్, మొట్టమొదటిగా మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం. మనము ఇంతకు ముందున్న వ్యక్తిత్వం ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత మన వ్యక్తిత్వం చాలా బహు శ్రేష్టమైనదిగా, మన జీవితం మార్చబడినదిగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలముగా, దేవుడు ఏ వ్యక్తిత్వానైతే కలిగి ఉన్నాడో, ఎటువంటి పరిశుద్ధత, ఎటువంటి నీతితో కూడిన జీవితాన్ని ఆయన కలిగి, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో, దేవుని బిడ్డలముగా ఆయన ఏది చేస్తున్నాడో మనం కూడా అదే చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తండ్రి ఏది చేయట చూచునో కుమారుడు అదే చేయును అన్నట్టుగా, ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుందో అటువంటి మనస్తత్వం, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన వేటినైతే ద్వేషిస్తున్నాడో మనము కూడా వాటిని ద్వేషించాలి. ఆయన వేటినైతే ఇష్టపడుతున్నాడో, వేటి మీద ఆయన మనసుంచుతున్నాడో మనము కూడా వాటి మీద మనసుంచేవారుగా, వాటిని ఇష్టపడేవారుగా ఉండాలనేది మన వ్యక్తిత్వం తెలియజేస్తుంది. అలాగే మన సంభాషణ, మనం కూడి వచ్చినప్పుడు మనము మన కుటుంబంలో కానీ, మన స్నేహితులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ మనం చేస్తున్న సంభాషణలో ఎక్కడైనా వాక్యానికి విరుద్ధమైనది, దేవునికి అయిష్టమైనది ఎక్కడైనా మనము సంభాషణ చేస్తున్నామేమో అన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతివానికి వాని క్రియల చెప్పున ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. గడిచిన వారం మనం చూసాం,
ప్రతి ఒక్కరికి తీర్పు అనేది జరగబోతోంది. క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట మనమందరము ఈ మూడిని పరిశీలన చేసుకోవాలి. ఏంటిది? మన వ్యక్తిత్వాన్ని, మన సంభాషణని, మన యొక్క ప్రవర్తనని. ఈ 3 విషయాలు కనుక మనం జాగ్రత్తగా ఉంటే ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని వారిగా మనము నిలబడగలిగిన స్థితిని దేవుడు మనకి తన పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనకి ఆపాదించగలడని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ కిందకి వెళ్దాం. 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఇప్పుడు ఇక్కడ చూడండి, వారి కన్నుల ఎదుట దేవుని భయం అనేది లేదంట. మనం చూస్తున్నాం ఈ తరం ఎలాంటి తరం అంటే దేవుడిని ఎరగని తరం. అసలు దేవుడంటేనే ఎరగని తరం, దేవుడంటేనే భయం లేని తరం మధ్యలో మనం జీవిస్తున్నాం. వాళ్ళ కన్నులకు నచ్చింది, చెవులకు వినిపించింది, హృదయానికి తోచింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించేసి దేవుడు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడనే భయం లేకుండా ఏం చేస్తున్నామంటే వారి తోచింది, వారి మనసులకు తోచింది చేసేస్తున్నారు. మన కుటుంబంలో మన పిల్లలతో సహా మన ఇంటి పొరుగు వారితో మనం చూస్తూ ఉంటాం. వారికి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని జీవించేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్నారు నన్ను ఎవరు నాకు చెప్పేది ఎవరు, నాకు తీర్పు తీర్చేది ఎవరు అనుకుంటున్నారు. పుట్టిన ప్రతి మానవుడికి దేవుడైన తీర్పు అనేది తీర్చబోతున్నాడు. ధవల సింహాసనం ఎదుట ప్రతి మానవుడు ఎవరైతే ఆయన పోలికలో సృజించబడిన ప్రతి మానవుల్ని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. సో భయం అనేది లేదు, అలాగే దేవుని గురించిన జ్ఞానం అనేది కూడా లేకుండా ఈ దినాలు ఎంతోమంది యవ్వనస్తులు, మధ్య వయస్కులు కూడా ఏం చేస్తున్నారంటే తమ జీవితాలని తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వాక్యం తెలియజేస్తుంది. అలాగే 20వ వచనం చూడండి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబరచబడుచున్నది. ఇప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయేలీయులకి ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉన్నది. తెలుసు కదా ధర్మశాస్త్రం అంటే. సో ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే వాళ్ళని పరిపాలించడం ప్రారంభించింది. ఎట్లాగా? నువ్వు దొంగతనం చెయ్యొద్దు అని ఒక బోర్డు పెట్టారు. ఇంతకుముందు వరకు ఇజ్రాయేలీయులు దొంగతనం చేశారు, లేదు వ్యభిచారం చేశారు అనుకుందాం, వారికి అది తప్పుగా అనిపించట్ల. కానీ ఎప్పుడైతే దేవుడు 10 ఆజ్ఞలు పెట్టాడు, 10 ఆజ్ఞలు పెట్టినప్పుడు ఏమైంది? అందుట్లో మొదటి దొంగతనం చేయకూడదు అనేది ఒక ఆజ్ఞ కనిపించగానే ఇంతకుముందు చేసింది అది తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు ఏంటది? ఆ ఆజ్ఞ ఏం చేసింది? నేను తప్పు చేస్తున్నాననే భావన ఆ ఆజ్ఞను చూడంగానే ఏమైందంటే తన మనసులో అది మెదిలిందనమాట. అలాగే తను ఏదైనా సరే తన పొరుగువానికి ఏది ఆశించకూడదు. ఇంతకుముందు పొరుగువానిది సమస్తం తీసేసుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఆ ఆజ్ఞను చూశాడో ఆ ఆజ్ఞ ఏం చేసిందంటే పాపం అనేది ఏంటో ఏం చేసింది? ఆయనకి తెలియజేసింది. సో అందుకనే ఈ మనము ధర్మశాస్త్రం మూలంగా మనం ఎవరము నీతిమంతులుగా తీర్చబడట్లేదు, కానీ దేని వల్ల తీర్చబడతామనేది కింద వచనాలు రాస్తున్నాడు. చూడండి ఒకసారి 21వ వచనం. ఇట్లుండగా ఏది? ధర్మశాస్త్రం కానీ ఇది లోకస్తులందరూ ఇలా పాపంలో ఉండగా ధర్మశాస్త్రం వల్ల మనం ఎవరు నీతిమంతులుగా తీర్చబడట్లేదు. కానీ ఇట్లా ఉండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడంటే. దేవుని నీతి అంటే ఏం చెప్పాను మీకు? దేవుని నీతి అంటే మనము దేవుని నీతి కాదు, మనము దేవుని నీతి మనకు ఆపాదించబడింది. దేవుని నీతి ఏంటి అంటే మనము శిక్షకు అర్హులం. మనము చేసిన పనులను బట్టి, చేసిన సమస్తాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మన మీదకి శిక్ష రావాలి. కానీ ఆ శిక్షను ఏం చేశాడంటే మన మీద వేయవలసిన ఆ శిక్షను తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారి మీద వేసి దానిని వెలగా చెల్లించి ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా తన బిడ్డలుగా మనల్ని ఏం చేశాడంటే తిరిగి తన దగ్గరికి చేర్చుకున్నాడు. సో ఇది దేవుని నీతి. శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి పాపానికి. అది మన మీద పడాల్సింది ఎవరి మీద పడింది? వెళ్ళి తన కుమారుడైన యేసు ప్రభువారి మీద పడింది. చూడండి, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు.
అలాగని అలాగే పాపములో ఉండటం దేవుని చిత్తం కాదు. అందుకని ఏం చేశాడంటే మన పాపముల చేత వ్యసనముల చేత మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని సిలువలో మరణింపచేసి తనకు సమీప బంధువులుగా మనలందరినీ ఆయన కుమారులుగా చేసుకున్నది ఆయన నీతి. నీతి అంటే ఏంటంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు. న్యాయాన్ని చెప్తాడు ఎప్పుడైనా సరే. న్యాయవంతుడైన దేవుడు పాపానికి శిక్ష పడాల్సిందే. శిక్ష పడింది. ఇప్పుడు మనము ఆయన బిడ్డలుగా చేర్చబడాలంటే ఆ శిక్షను ఎవరైతే మనల్ని తయారు చేశారో, ఆ పాపానికి యొక్క మూల నియమాన్ని ఎవరైతే తయారు చేశారో ఆయనే ఆ శిలువలో మరణించినప్పుడు మాత్రమే మనమైతే మన సహజమైన నీతి క్రియల ద్వారా ఆ పాపానికి శిక్షను మనం పొందలేం, మనం దాన్ని భరించలేం. అది చాలా ఉగ్రతతో కూడింది. సో దేవుడు ఏం చేశాడంటే తానే మనిషి రూపంలో శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఆ పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని మన పాపం నిమిత్తం శిలువలో మరణించడం ద్వారా ఏమైందంటే దేవుడు తన నీతిని బయలుపరిచాడు. అర్థమైందా దేవుని నీతి ఏంటో? శిక్ష పడాల్సిందే. నేను ఇంకోటి చెప్తాను అర్థం అవడానికి. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక జడ్జి గారు ఉన్నారంట. ఈ జడ్జి గారు ఏం చేశారంటే ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు. ఇది ఇంతకుముందు కూడా వినే ఉంటారు. ఆ కొడుకు ఏం చేశాడంటే తన స్నేహితుల్లో ఒకడికి ఏం చేశాడంటే చేయకూడని తప్పు ఒకటి చేసి ఒక నేరం చేసినప్పుడు అతడు పోలీసుల చేత బంధించబడి కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు న్యాయమంతుడు ఎవరంటే వీళ్ళ తండ్రే. ఈయన తండ్రి ఇప్పుడు కొడుకుని తీర్పు తీరుస్తున్నాడు. ఓకే, నువ్వు చేసిన నేరానికి గాను నేను ఈ శిక్ష వేస్తున్నాను, ఇంత జరిమానా విధిస్తున్నానని చెప్పి ఏం చేశాడంటే జరిమానా విధించేశాడు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ సీటుని దిగొచ్చి మళ్ళీ ఏం చేశాడంటే ఈ తండ్రి ఆ పెనాల్టీని ఏం చేశాడు, ఈయనే ఆ తండ్రి ఏం చేశాడంటే తన కుమారుడి పక్షాన్ని ఏం చేశాడు, ఈయనే వెలను చెల్లించాడు. ఇది దేవుని నీతి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సో దేవుడే ఏం చేస్తాడంటే తనకు తానే సమస్తాన్ని శిక్షను విధిస్తాడు. అలాగే మనం ఆ శిక్షణ యొక్క వెలను మనం చెల్లించలేని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఆయనే మరలా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే మనందరి పక్షాన, మన యొక్క పాపముల పక్షాన ఏం చేశాడంటే సిలువలో వెల చెల్లించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని నీతి ఏంటి అంటే ఇది అనమాట. సో శిక్ష పడాలి, దానికి వెల చెల్లించబడాలి, మనమందరము నీతిమంతులుగా తీర్చబడటం అనేది దేవుని నీతి. ఓకే, ఇప్పుడు కింద ఏం రాస్తున్నాడు ఆయన అక్కడ 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు చూడండి, మనకి ఈ నీతిని ఎలాగ ఆపాదిస్తున్నాడంటే దేవుని నీతి మనం ఏమి చేయవసరంలా, ఇక వెల చెల్లించవసరం. మనం వెల మనందరి పక్షమున యేసు ప్రభు వారు సిలువలో అందరి మానవుల కొరకు ఒక్కమారే సిలువలో ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. ఇప్పుడు మనకు దేవుని నీతి అంటే దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు, ఎలాగ మన పాపములకు శిక్ష ఎలా వస్తుందంటే మనము యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా పాపముల కోసం నువ్వు మరణించావు అని యేసుక్రీస్తు నందలి మనం ఏం చేయాలంట, విశ్వాసం ఉంచాలి. మనం కేవలం విశ్వాసాన్ని ఆయన మీద నిలిపినప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీలో ఉన్న ఆ పాపపు భీతిని, నీ జీవితంలో ఉన్న సమస్త పాపపు దోషమును, ఆ శిక్షనంతటిని ఇప్పుడు యేసు ప్రభు వారు నా పాపముల కోసం చనిపోయారని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో వెంటనే తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో ఆయన నీతిని ఆపాదించి నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఇప్పుడు శిక్ష ఎవరి మీద పడింది, యేసు ప్రభు వారి మీద పడింది. ఇక నువ్వు వెల చెల్లించాల్సిన పని లేదు. నువ్వు నా పాపముల కోసం యేసు ప్రభు వారు చనిపోయారని ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచితే చాలు. చూడండి, దేవుడు చూడండి ఆయన నీతిని ఆపాదించడానికి ఎంత సులువుగా దాన్ని చేశాడంటే మనము వెల చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆయన తెలిసి కూడా మనకందరికీ ఆయన నీతిని ఆపాదించడానికి తన ప్రియకుమారుని యేసు ప్రభు వారిని సిలువలో మరణింపచేసి ఎందరైతే ఈ యేసు ప్రభు వారిని విశ్వసించుతారో, తమ పాపముల కోసం చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో వారందరికీ దేవుడు తన నీతిని ఆపాదిస్తున్నాడు కేవలం విశ్వాసం మూలంగా. అదే చెప్తున్నాడు ఇంకా పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్ర క్రియల మూలంగా, నీ నీతి క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు, దేవుని నీతి నీకు ఆపాదించబడదు, కేవలం నీ విశ్వాసమే. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసేది ఆయనే. మన పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనకు దానికి కావాల్సిన వెలలు చెల్లించడానికి తన కుమారునే మన లోకానికి పంపించాడు. ఇప్పుడు మనలో విశ్వాసాన్ని కలగచేసేది కూడా ఆయనే. అవునా కదా? మన అందరిలో ఆయన మీద విశ్వాసం ఉంచడానికి కావాల్సిన ఆ విశ్వాస పాల స్థాయిని, ఆ విశ్వాస స్థాయిని కూడా మనలో ఉంచేది కూడా ఆయనే. మనం ఏం చేస్తున్నాం? కేవలం
నిమిత్త మాత్రముగా ఉన్నాం. అలాగని నేను పాపాలు చేసుకుంటూ వెళ్తాను, ఆయనే తుడుచుకుంటూ పోతాడు, నా జీవితం ఇలాగే ఉంటుందంటే అది కాదు. దేవుడు నీతి బయలుపడుతుంది కదా అని చెప్పి, కృప విస్తరించింది కదా అని చెప్పి మనం అదే పాప స్థితిలో మనం ఉండకూడదు. అలా చేసిన ఎడల మనం ఏం చేస్తున్నామంటే దేవుని కృపను దాన్ని ఏమంటారు, దేవుని నీతిని, దేవుని కృపను మనము దుర్వినియోగం చేస్తున్న వారుగా ఉంటాం. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు నందలి యొక్క విశ్వాసం మూలంగా మనందరికీ దేవుని నీతి అయి ఉన్నది. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళా చెప్తున్నాడు, ఇందాక 3వ అధ్యాయంలో మొదటి మాటల్లో 10వ వచనం నుంచి ఎలాగైతే చెప్పాడో, ఏ భేదం లేదు, ఇంకెవ్వరు లేదు భయ్, అందరూ, అది యూదులు అవ్వనివ్వండి, యూదేతరులు అవ్వనివ్వండి, గ్రీకులు అవ్వనివ్వండి, అన్ని జనులు ఎవరైనా సరే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు చూడండి, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక్కడ మనకి నీతి అనేది ఎలాగ ఆపాదించబడుతుందో చెప్తున్నాడు, ఆ ప్రాసెస్ ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు నమ్మేవారు అంటే ఎవరు నమ్మాలి? యేసు ప్రభు వారు నమ్మేవారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు మనం ఎలాగ నీతిమంతులు తీర్చబడ్డామంట? ఉచితంగానే. ఎవరిని బట్టి, ఎవరి ద్వారా? యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఒక మనకు పదం కనబడుతుంది, విమోచనము అని. విమోచనం అంటే ఏంటి? విమోచనం అంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల దగ్గర వీళ్ళు బానిసలుగా ఉండే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు స్లేవ్స్ అన్నమాట, స్లేవ్స్ సర్వెంట్స్. ఈ బానిసలుగా ఉన్న సేవకులను ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు వెల ఇచ్చి వీళ్ళు ఏం చేసుకుంటే కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పని చేయడానికి తెచ్చుకునేవాళ్ళు. అలాగే మనము పాపానికి బానిసలమై ఉన్న మనల్ని ఏం చేశాడంటే దేవుడు ఆయన వెల చెల్లించి సిలువలో తన రక్తాన్ని చిందించి పాపానికి బానిసలమైపోతున్న మన జీవితాల్లో ఆయన వెల చెల్లించి మన బందీఖానాల నుంచి విడిపించి ఏం చేశాడంటే ఇప్పుడు తన ఇంటిలోనికి తన కుమారులుగా మనల్ని అందరినీ స్వీకరించుకొని ఆ కుమారత్వాన్ని మనకు ఆపాదించి తన నీతిని మనకు అప్పగించి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నా కుడి పార్శ్వమున మీరు ఆశీనులవ్వండి అని చెప్పి దేవుడు తన పరలోకంలోనికి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. ఆమేన్. ఇట్టి ధన్యత ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత నీకు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప దేవుడిని మనం స్తుతించకుండా మనం ఉండలేం ప్రియులారా. ఆమేన్. సో దేవుడు ఎంత న్యాయవంతుడైన నీతిమంతుడైన దేవుడు అంటే తన ప్రియకుమారుడిని సిలువలో పణంగా పెట్టి కేవలం ఉచితంగానే, అక్కడ రాస్తున్నాడు ఉచితంగా అంట, మీరేం చేయాల్సిన లేదు, కేవలం విశ్వసించండి, మీరు నమ్మండి చాలు, దేవుడు తన నీతిని మీకు ఆపాదించబోతున్నాడు. మనం అందరము పాపులమే. పాపంలో అలా ఉండిపోతుండగా దేవుడు ఏం చేశాడంటే మన దగ్గరికి తనంతట తానే వచ్చి ఆయనే మన దగ్గరకు వచ్చి మనం ఆ స్థితిలో నుంచి మనం లేవనెత్తి ఏం చేశాడంటే వెలను, న్యాయవంతుడైన దేవుడిగా వెల చెల్లించేశాడు, మనల్ని విడిపించేశాడు, తన కుమారత్వాన్ని మనకు ఆపాదించి నీతిమంతులుగా చేస్తున్నాడని ఇక్కడ విమోచనం గురించి ఏమంటారంటే క్రయధనము అంటారు. మీకు అర్థమవుతుంది. క్రయధనం అంటే ఏంటంటే పాపమును గూర్చిన శిక్ష కొరకైన వెల చెల్లించుట. విమోచన అంటే పాపమున కొరకైన, పాపపు శిక్ష కొరకైన వెలను చెల్లించుట. లేదంటే ఒకటే మాటలు చెప్పాలంటే క్రయధనము అంటే, క్రయధనము అంటే దానిని విడిపించుట కొరకైన మనం చెల్లించే వెల. రిడెంప్షన్ లేదంటే ర్యాన్సమ్, విడిపించబడుట అని అర్థం. మీరు చూసినట్లయితే ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీయులని వారిని ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎలాగైతే దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి బయటికి వచ్చే ముందు రోజు రాత్రి ఏం చేశారు? వాళ్ళు పస్కాని ఆచరించారు, పస్కా బలి పశువును. సో ఏం చేశాడు? వాళ్ళ ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి తొలిచూలు పిల్లలందరినీ, మగవారిని అందరినీ, అది పశువులు అవ్వనివ్వండి ఏదైనా సరే వాళ్ళందరినీ సంహరించాడు. అలాగే వీళ్ళ పక్షాన కూడా అసలు సంహరించబడాల్సింది, కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని తమ గడప కమ్మీల మీద రాసి ఏం చేశారంటే వేగరమే పడుతూ ఆ పులి అని రొట్టెలను వారు తింటూ ఏం చేశారంటే ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి వీరు బయటికి వచ్చారు. సో విమోచన అంటే వీరి కొరకు ఒక బలి పశువు అనేది వధించబడింది, వీరి పక్షాన వీరి బదులుగా ఒక బలి పశువు అనేది వెల చెల్లించబడింది అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటి నుంచి, అందుకనే ఆ పస్కాని ప్రతిసారి వీరు ఆచరిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం.
యేసు ప్రభు వారు కూడా ఆయన ఆచరించారు. మనకు గుడ్ ఫ్రైడే రాబోతుంది. ఆయన పస్కా బలి పశువు వధువుగా గొర్రె పిల్లగా ఏం చేశాడంటే మనందరి నిమిత్తం మనం బానిసత్వంలో నుంచి, పాపపు బానిసత్వంలో నుంచి, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఏం చేశాడంటే మనల్ని విడిపించడానికి కల్వరి గిరిలో ఆయన గుడ్ ఫ్రైడే దినాన ఏం చేశాడంటే మనందరి నిమిత్తం తన రక్తాన్ని చిందించి మనల్ని విడిపించాడు అనేది ఈ విమోచనాన్ని మనం చూడొచ్చు. ఓకే, కిందకు వెళ్దాం. 25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చేశాడంట, తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడుగా తీర్చువాడినై ఇండుటకు ఆయన అలాగు చేశాను. చూడండి, ఇప్పుడు మనలంట మన పాపములన్నిటినీ ఆయన ఓర్చుకుంటున్నాడంట. మన పాపములన్నిటినీ ఆయన ఓర్మి చేత ఉపేక్షించడం ఏంటి, వాటిని వదిలేశాడు. కానీ ఏం చేస్తున్నాడంట, ఆయన తన నీతిని కనబరచాలని. తన నీతి అంటే ఏంటి, ఇందాక ఏం చెప్పాను, దేవుని నీతి అంటే పాపమున కొరకైన శిక్ష పడాలి, అలాగే మనమందరం విడిపించబడటానికి యేసుప్రభు వారు చేసిన విమోచన కార్యం విడిపించవలనని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, కేవలం ఎవరైతే నా పాపముల కోసం చనిపోయాడని ఆ రక్తములో ఏం చేయాలంట, మనము విశ్వాసం ఉంచాలి. అదే కదా చెప్తుంది, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారం అంటే ఏంటి, కరుణాపీఠం ఉంటుంది కదా. మనము నిబంధన మందసంలో పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. మన శుక్రవారం మనం చూసాం మర్సీ సీట్. దేవుడు కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు. ఈ కనికరమ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రాయశ్చిత్తముగా, అంటే దేవునితో తిరిగి సమాధానపరచబడటానికి ఈయన కరుణాధారముగా, అంటే కరుణకు ఆధారముగా, ఇక నేను కరుణించడానికి వీళ్ళని ఆధారం ఎవరు, యేసుప్రభు వారు చిందించిన రక్తమే. ఆయన సిలువలో చేసిన రక్తం ఏం చేస్తుందంటే, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఎలాగైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ రక్తాన్ని ఎలాగైతే ప్రోక్షీకరిస్తూ ఉంటాడో, యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఒక్కమారే అనేకుల నిమిత్తం కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని అనేకుల మీద చిందించేశాడు. ఎవరైతే జగతి పునాది వేయబడక మునిపే తండ్రి తన చిత్తంలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ దేవుడు ఆకర్షిస్తాడు. వాళ్ళందరినీ ఆకర్షించి తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి వాళ్ళందరినీ మహిమపరిచి తన పరలోకంలో ఉంచుకోబోతున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే ఏర్పాటు అనేది ఉంది. ఆ ఏర్పరచబడిన వారిని దేవుడు అనేకులను పిలుస్తున్నాడు. దేవుడు పిలుపుని ఎలా పిలుస్తున్నాడు, సువార్త ద్వారా అందరినీ పిలుస్తున్నాడు. నా దగ్గరకు రండి, నా ప్రియకుమారుని యేసుప్రభు వారిని మీ పాపముల కోసం సిలువలో నేను మరణింపచేశాను, ఆయన నందు విశ్వాసం ఉంచండి చాలు, మిమ్మల్ని అందరినీ ఉచితంగా నీతిమంతులుగా నేను తీర్చి నా కుటుంబంలో చేర్చుకుంటాను. ఎవరైతే ప్రతిస్పందిస్తారో, ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నారో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ ఏర్పరచబడిన వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఆయన తన దగ్గరికి ఆకర్షించుకొని వారిని రక్తంతో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసి ఆయన తన గృహంలోనికి తీసుకొచ్చి ఏం చేయబోతున్నాడంటే ఆయన వాళ్ళందరినీ మహిమపరచబోతున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న కార్యమని మీకు ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనకు కరుణకు ఆధారం ఎవరై అంటే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం మాత్రమే. ఇక ఏదీ లేదు. ఇక మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఉచితముగా మనము ఏమీ చేయకుండానే మనకు విమోచనం అనేది క్రీస్తు రక్తం వల్ల మనకు కలుగుతుందని మనం చూస్తున్నాం. ఓకే, 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే న్యాయమును బట్టి మనము దేవుడు ధర్మశాస్త్ర సంబంధం క్రియలు లేకుండానే ఇక మనము మన నీతి క్రియలు ఏం చేయాల్సిన పనిలా, పలానా కొండకెళ్ళి గుండు కట్టించుకొని
కొబ్బరికాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించినంత మాత్రాన దేవుడు మనకి నీతిని ఆపాదిస్తాడనేది లేదది. మన క్రియల మూలముగా మనకి దేవుడు నీతిని ఆపాదించట్లా, కేవలం విశ్వాస నియమమును బట్టి మాత్రమే. యేసు క్రీస్తు నందలి ఆయన చిందించిన రక్తములో విశ్వాసం ఉంచుట తోడనే దేవుడు ఏం చేస్తున్నాడంట, తన నీతిని మనకు ఆపాదించి ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటున్నాడు. ఇక మనకి ధర్మశాస్త్రము లేకపోయినా ఉన్నా కూడా మనమందరము క్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచితే చాలు, మనకు దేవుడు నిజమైన దేవుడు మన జీవితంలో నీతిని ఆపాదిస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ధర్మశాస్త్రాన్ని మనం నిరర్థకం చేయట్లేదు. ఏం చేస్తున్నామంట, దాన్ని నెరవేరుస్తున్నాం. ఎలా చెప్పండి, ధర్మశాస్త్రాన్ని మనం ఎలా నెరవేరుస్తాం? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? మొదట 5 ఆజ్ఞలేమో దేవుడిని ఆరాధించమని, దేవునికి సంబంధించి. తర్వాత 5 ఆజ్ఞలేమో నీ పొరుగు వాని గురించి సంబంధించింది. ఇప్పుడు ఎప్పుడైతే మన హృదయము తిరిగి జన్మించబడిన స్థితిలోనికి మారు మనసు పొందినప్పుడు మనము నిజమైన ఈ దేవుడిని ఆరాధిస్తాము. మన తోటి వారికి సంబంధించిన ఏది మనం ముట్టుకోము, అలాగే ఏది దొంగలతనం చేయము, నరహత్య చేయము, వ్యభిచారం చేయము. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉండి ఇటు కార్యములకు వ్యతిరేకమైనవి మనం చేయకుండా మనము దేవుని వాక్యం ఏదైతే ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో ఆ క్రియలు చేయటానికే మన మనసు వెంపర్లాడుతుందే తప్పితే వాక్యానికి వ్యతిరేకంగా మనమేమో ఎప్పుడు చేయకుండా, ఒకవేళ చేసినా కూడా వెంటనే మనము మనలో ఉన్న మనస్సాక్షి లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వాటిని ఒప్పుకునేలాగా మనల్ని మన జీవితంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్. సో ధర్మశాస్త్రాన్ని మనం నిరర్థకం చేయట్లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చేవారుగా ఉంటున్నామనేది ఒకసారి మనము గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయంలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఎలాగైతే అన్యజనుల గురించి యూదుల గురించి ఎలాగైతే రాశాడో 3వ అధ్యాయంలో మనం ఏం చూసాం, అందరము పాపులమే, అందరము మనం దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు దేవుని సంతోషపరచడానికి, దేవుని నీతి మనకు ఆపాదించబడటానికి మనం ఏమి క్రియలు చేయాల్సిన పని లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన కుమారుడి పక్షాన మన పక్షాన్ని ఏం చేశాడంటే తన కుమారుని సిలువలో వెలగా చెల్లించి మనల్ని విమోచించటానికి తన రక్తము ద్వారా కరుణాధారముగా చేసి ఎవరైతే ఆ విశ్వాసమును యేసుక్రీస్తు చిందించిన రక్తం మీద ఉంచుతారో వారందరికీ దేవుని ఆపాదిస్తున్నాడు. ఇప్పుడు చూడండి దానికి ఎలా జరిగింది అనేది 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. చూద్దాం. 4వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే అబ్రహాంని ఉదాహరణగా తీసుకుంటాడు. ఎలాగా నీతి క్రియలు చేయకుండా ధర్మశాస్త్రం లేకమునిపే ఎలాగ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో ఆ నమ్మిన దానిని దేవుడు ఏం చేశాడు, నీతిగా ఎంచాడు అనేది ఎలాగైతే చేశాడో మన జీవితంలో కూడా అలాగే దేవుడు చేస్తున్నాడు అనేది సాదృశ్యంగా మనకి ఇంకా వివరణగా మనకు అర్థం కావడానికి 3 రకాల ఉదాహరణ చెప్తూ ఉంటాడు. చూడండి, మొదటి 2 వచనాలు, ఇది 2 నుంచి 3 వరకు వచనాలు ఒకసారి చూద్దాం. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మొట్టమొదటి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే అబ్రహాము తీసుకొచ్చాడు. అబ్రహాము ఎప్పుడు నమ్మాడు దేవుణ్ణి? ధర్మశాస్త్రం ఉన్నప్పుడా? ధర్మశాస్త్రం ఉందా అప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు? లేదు. సున్నతి పొందుకున్నాడు అప్పటికి? లేదు. ఈ 2 లేనప్పుడు దేవుడు ఏం చేసి అబ్రహాం ఏం చేశాడంటే పిలిచిన వెంటనే దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్న ఈ అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడని ఎప్పుడైతే పిలిచిన వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే దేవుడిని నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు తెలుసా? ఏ స్థితిలో నమ్మాడు తెలుసా? అసలు ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఎలోహిమైన దేవుడని దేవుడిని తెలియనప్పుడు అబ్రహాము సూర్యదేవతలను విగ్రహాలను అమ్ముతూ ఉన్నప్పుడు మెసొపొతేమియా అనే ప్రాంతంలో ఊరనే పట్టణంలో నివసిస్తున్న ఈయన ఏం చేసేవాడు తెలుసా? సూర్యదేవత విగ్రహాలను అమ్ముతూ ఉండేవాడు. దేవుని ప్రణాళిక చూడండి. మొదటగా ఆదామును తన పోలికలో చేసుకుని దేవుడు ఈ భూమి మీద తన పోలిక కలిగిన నరులను ఈ భూమిని ఏలాలని చెప్పి దేవుడు కోరుకుంటే ఆదామవ్వలు తమ అవిధేయతను బట్టి ఆ స్థితిలోంచి పడిపోయినప్పుడు మరలా దేవుడు హానోకుని, నోవాహుని ఇలా ఒక తరాలను తీసుకొచ్చినప్పుడు వారు కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ పడిపోతున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు మరలా అన్య దేవతలుగా ఉన్న అబ్రహాంని,
విగ్రహారాధన చేస్తున్నది అబ్రహాముని ఏం చేశాడంటే పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నీతి క్రియలు లేకుండానే, ఎటువంటి క్రియలు లేకుండానే అబ్రహాముని తాను నమ్మిన దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అని చెప్పి అబ్రహాముని ఏం చేశాడంటే దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు అదే నీతిని అన్యజనులుగా ఉన్న మనము, దేవుడిని ఎరుగక ఈ లోకములో చీకటిలో కొట్టిమిట్టాడుతున్న మనమందరం కూడా అటువంటి నీతిని మనకు ఆపాదించడానికి ఇప్పుడు కరుణాధారముగా మనకి విశ్వాసం మూలముగా యేసుక్రీస్తు వారు చిందించిన ఆ రక్తములో ఉన్న మీరు చూపిస్తున్న ఆ విశ్వాసం మూలముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి తన నీతిని ఆపాదిస్తున్నాడు. ఆపాదించడం అంటే ఏంటి? ఇప్పుడు మన మీదకి ఆ కృపను కుమ్మరించి మన మీద ఉన్న తన ఉగ్రత అంతటిని తీసివేసి, ఆ పాపముల చేత మనం అపరాధముల చేత చచ్చిన వారమై దేవుని ఉగ్రత మన మీదకి రావాల్సి ఉండగా ఏం చేశాడంటే ఆయన కుమారుడు చేసిన రక్తంలో ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం చాలు. ఇప్పుడు వివేక్ని ఎలా చూస్తాడంటే, మనము వివేక జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను ఇలా ఆయన కనబడుతూ ఉంటే తండ్రిని దేవునికి ఎదురుగా ఇలా కనబడుతున్నప్పుడు వివేక్ ఏం చేశాడంటే నా పాపముల కోసం యేసు ప్రభు వారు చనిపోయారు, ఆయన రక్తము నా పాపముల కోసం విమోచించబడింది అని ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని అలా ఉంచినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆ పాపముల చిట్టా కొట్టివేయబడి ఇప్పుడు మనం ఎలా కనబడతాం దేవుని దృష్టిలో? నీతిమంతులుగా ఆయన ప్రియకుమారుని వలె మనం కనబడతాం. ఎందుకు? ఇప్పుడు మన మీద ఎవరి రక్తం ఉంది? యేసు రక్తం. రక్తము జీవమునకు ప్రాణాధారం, అవును కదా? ఇప్పుడు మన జీవితంలో ఆయన రక్తం మన జీవితాల మీద, మన ఆత్మల మీద ఏమవుతుందంటే ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, మనం తుడిచివేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనల్ని చూసిన ప్రతిసారి వివేక్ కనబడడు. ఇక నువ్వు జీవించినది నేను కాదు, ఎవరంట? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. సో ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నప్పుడు క్రీస్తును చూడంగానే తండ్రి యొక్క ఉగ్రత సమాధానపరచబడింది. ఎందుకు? సమస్త మానవుల నిమిత్తం ఒక్కమారే అందరి కొరకు సిలువలో బలియాగాన్ని చేశాడు ఆయన, వెల అనేది చెల్లించేశాడు ఆయన. సో మనమందరము ఇక మనము దేవుని అబ్రహాము వలె మనం నమ్మిన వారిగా ఉన్నప్పుడే చాలు, దేవుడు మనల్ని క్రియల మూలంగా కాదు దేవుడి నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడనేది అబ్రహాం జీవితంలో చెప్తున్నాడు. చూద్దాం. రెండో ఉదాహరణ చూడండి, 4-5 వచనాల్లో. ఒక్క నిమిషం. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పని వాడితో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఒక అతను పని చేశాడు అనుకుందాం. పని చేసిన దానికి ఏమి ఇస్తారు? సాయంకాలం వేసరికి అతనికి కావలసిన కూలీ ఇచ్చేస్తారు. కానీ మనం ఇప్పుడు ఏం పని చేయలే, ఏం పని చేయకుండానే మన కూలీ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఏమంటారంటే దాన్ని అది దానం అంటారు. దాన్ని అంతే కదా? మనం ఏం చేయకుండానే మనకి ఇచ్చినప్పుడు అది దాన్ని దానం అంటారు. దేవుడు చేసింది కూడా అదే. మనం నీతి క్రియల ద్వారా ఏమి చేయకుండానే దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. ఇప్పుడు అది ఆ నీతి ఏంటంటే మనకి దానంగా ఇవ్వబడింది. దానం ఇచ్చాడు దేవుడు. మనము ఆ దానం పొందుకోలేని స్థితిలో ఉంటుండగా దేవుడు ఏం చేశాడంటే తనంతడు తానే మన దగ్గరకు వచ్చి తన నీతి అనే దానాన్ని మనకి ఏం చేశాడంటే అలా దారిపోసాడు. ఇప్పుడు 3వ ఉదాహరణ చూడండి, 6వ వచనం నుంచి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడంటే. ఎక్కడ చెప్తున్నాడు? కీర్తన 32:1-2 వచనాల్లో ఏమని రాస్తున్నాడంటే, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని కీర్తన 32:1-2 వచనాల్లో రాయబడి ఉంటుంది. సో దావీదు కూడా ఏమంటున్నాడంటే ప్రభువు చేత నిర్దోషి అని చెప్పబడినవాడు ధన్యుడు, ఎటువంటి క్రియలు లేకుండా, ఎటువంటి అతిక్రమములకు పరిహారము లేకుండా పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఏమి క్రియలు లేకుండా. సో ఇక్కడ ఈ 3 విషయాలు చెప్తూ పౌలు మనకి అర్థం చేస్తున్నాడు, అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. మనకి ఎలాగ దేవుడు తన నీతిని ఆపాదిస్తున్నాడంటే, తన రక్షణ ఎలాగ ఆపాదిస్తున్నాడంటే, ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు బాబు, ఏం చేయాల్సిన పని లేదు. కేవలం నీ విశ్వాసాన్ని ఆ యేసు ప్రభు వారు చిందించిన రక్తం మీద మీరు విశ్వాసం నిలపండి. మిమ్మల్ని దేవుడు ఆయన నీతిమంతులుగా తీర్చి తన నీతిని మనకు ఆపాదిస్తాడు అనేది మనకు తేటతెల్లగా అర్థమవడానికి ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు 9-12 వరకు ఉన్న వచనాల్లో అబ్రహాంని దేవుడు ఎలాగ నీతిమంతులుగా తీర్చాడో చెప్తున్నాడు. చూడండి, 9-12 వరకు ఉన్న వచనాల్లో ఇక్కడ సున్నతి లేకుండానే అబ్రహాము రక్షణ పొందాడు అని చెప్తున్నాడు. చూడండి,
ఈ ధన్యవచనం 9వ వచనం, ఈ ధన్యవచనం సున్నత గల వారిని గూర్చి చెప్పబడిన, సున్నతి లేని వారి చూచి కూడా చెప్పబడిన అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిన ఉన్నాం కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అని చెప్పి ఇక్కడ మనకి అర్థం అవడానికి చెప్తున్నాడు. సో మొట్టమొదటిది అబ్రహాము దేవుడు ఎలాగ నీతిమంతుడిగా తీర్చాడంటే సున్నతి లేనప్పుడే అని మనకి యూదులుగా ఉన్న విశ్వాసులకి అర్థం అవడానికి ఇక్కడ అబ్రహాముని తీసుకున్నాడు. సో మొట్టమొదటిది సున్నతి లేనప్పుడే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. రెండోది ఏమంటున్నాడంటే 13 నుంచి 15 వరకు ఉన్న వచనాల్లో ధర్మశాస్త్రం లేకుండానే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా తీర్చాడని, అక్కడ లా లేకుండానే చేశాడని చెప్తున్నాడు 13 నుంచి 15 వరకు ఉన్న వచనాల్లో. అతడు లోకమునకు వారసుడున్నట్లు వాగ్దానం అబ్రహాముకైనా అతని సంతానముకైనా ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగను. ధర్మశాస్త్ర సంబంధంలో వారసులైన ఎడల విశ్వాస వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధమగును. ఎలాగనగా ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. సో ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు ఎలాగ నీతిమంతుడిగా తీర్చాడనేది రెండోది. ధర్మశాస్త్రము లేక మునిపే అతన్ని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడనేది మనకు అర్థమవటానికి తేటతెల్లగా ఇక్కడ రాస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం తర్వాత ఉన్న వచనాలను చూసినట్లయితే 16 నుంచి చివరి వరకు ఉన్న వచనాల్లో విశ్వాసం ద్వారా దేవుడు అబ్రహామును ఎలా రక్షించాడని మనకు వివరిస్తున్నాడు. ఈ హేతువు చేతను అంటే పైన ఉన్న హేతువుల చేతను, ఏది సున్నత లేకుండా అలాగే ధర్మశాస్త్రం లేకుండా దేవుడు ఎలాగైతే అతను నీతిమంతుడిగా తీర్చాడో ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము గాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించుటకై ఉండునట్లు అది విశ్వాసం మూలనదా ఆయను. ఇప్పుడు చూడండి, ఎలాగైతే దేవుడు అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసం మనకు అందరికీ ఉందా? దేవుడు ఏమంటాడు? యేసుప్రభువు వారు ఏమంటాడు? మీలో ఎంత విశ్వాసం ఉండాలంటాడు? ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, మీరు దేవుని కార్యములు చూస్తారు, అద్భుతాలు చూస్తారంటాడు. అలాగే మన జీవితంలో అబ్రహాముకు ఉన్నట్టి అటువంటి ఆవగింజంత విశ్వాసం మనకు కూడా ఉన్నట్లయితే మనం కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనము ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 15వ వచనం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగానే చేస్తాడు. అతని కొడుకు లేనప్పుడు ఇచ్చాడు, కొడుకుని ఇచ్చాడు, ఉన్నట్టుగానే పిలిచాడు. కొడుకు లేనప్పుడు నువ్వు అనేక జన్మలకు తండ్రివి అని పిలిచాడు. అలాగే మృతతుల్యమైన ఇస్సాకును బలిగా ఇచ్చినప్పుడు అది మృతులను సజీవులుగా లేపినాడు అని చెప్పి సారూప్యంగా ఏం చెప్తున్నాడంటే చెప్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా లేని వాటిని ఉన్నట్టుగానే పిలవగలిగిన దేవుడు. ఎలాగంటే మనము పాపము లేని వారంగా చేయగలిగిన కృప దేవుడికి ఉంది, అవునా కదా? ఇప్పుడు మనందరి పాపములను సిలువలో యేసుప్రభు వారు మరణించారు. మనందరి పాపల మీద ఎవరి మీద వేశాడు? యేసుప్రభు వారి మీద వేశాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, అలాగే ఉన్న వాటిని లేనట్టుగా చేయగలను. ఎలాగంటే మనలో పాపం ఉంది, మనలో దోషం ఉంది, మన అపరాధం ఉంది. వీటిని లేనట్టుగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఎలాగంటే మనము కేవలం యేసు ప్రభువు వారి మీద ఎప్పుడైతే విశ్వాసం ఇచ్చుతామో ఇక నేను ఎన్నడూ పాపము చేయలేదనే మనస్థితిని, మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తాడు? మనకి కలగజేస్తాడు. కేవలం నీ విశ్వాసాన్ని బట్టి లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇట్టి గొప్ప దేవుని కలిగి ఉండి కూడా ఇంకా మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే ఓడిపోయిన జీవితాన్ని, పాపము చేత ఏడవబడుతున్న జీవితాన్ని, మన జీవితాల్లో పాపము చేత ఏలబడుతున్న జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తూ ఉన్నాం. కేవలం విశ్వాసం మూలంగా దేవుడు ఈ నీతిని ఆపాదిస్తున్నాడే బాబు, ఈ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చివరి వచనాల్లో చెప్తున్నాడు. చూడండి 21 నుంచి చూడండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ
చూడండి, మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి చేసిన దానిని లేపిన వాని యందు, ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మీ నిమిత్తం కూడా రాయబడింది. ఎందుకు ఈ అబ్రహాం గురించి రాశాడంటే, ఏది విశ్వసించిన వారందరికీ విశ్వాసం వలన బలం పొందెను, అతనికి నీతిగా ఎంచబడను అని రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, మనము కూడా దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు ఎలాగైతే దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా తీర్చాడో, అది అతని జీవితంలో ఎలాగైతే దాన్ని ఆపాదించాడో మన జీవితంలో కూడా ఆపాదించగలడు అని మనకు అర్థం అవడానికంట అబ్రహాంని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడంట, కేవలం విశ్వాసాన్ని బట్టి. అదే అంటున్నాడు, మనం విశ్వసించిన మనకును ఎంచబడినట్లు మన నిమిత్తము కూడా రాయబడింది. సో ఇక ఈ అంత్యకాలంలో, కృపాకాలంలో కేవలం యేసు ప్రభు వారి మీద మీ విశ్వాసాన్ని ఉంచండి. మీరు కూడా ఏమవుతారంటే నీతిమంతులుగా తీర్చబడతారు. కేవలం ఆయన చిందించిన రక్తం మూలంగా. 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధములన్నిటిని ఎక్కడైపోయాడంట? ఆయన మీద వేశాడు, అప్పగించబడ్డాడు. అలాగే మనమందరము నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడ్డాడు. ఆయన అప్పగించబడ్డాడు మన అపరాధుల నిమిత్తం. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన పునరుద్ధానుడై లేపబడ్డాడు అనేది మరణ పునరుద్ధానం గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సో ఆయన అలాగే మరణించి ఉన్నట్లయితే మనకి నీతిమంతత్వం ఆపాదించబడేది కాదు. ఆయన మరణించి మరణపు ములును విరిచి తిరిగి లేగటంలోనే ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఏం ఆపాదిస్తుందంటే దేవుని నీతి మనల్ని ఆపాదిస్తున్నాడు అనేది ఈ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఈ రెండు సమీకరిస్తూ ఏం చేస్తున్నాడంటే, మానవులందరూ పాపులే, కానీ అటువంటి పాప స్థితిలో ఉన్న మానవులు ఏం చేయాలంటే మన జీవితంలో దేవుని నీతి ఆపాదించబడాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోసం సమస్త మానవాళి కోసం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మన నీతి క్రియలు దేవుని నీతిని నెరవేర్చవు. మనము ఉంచవలసిన విశ్వాసం, మనకి దానముగా ఇవ్వబడుతున్న ఆ దేవుని నీతి మన జీవితంలోకి రాబడాలంటే మనము మన కోసం, మనం విమోచన క్రయధనముగా మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం సిలువలో రక్తాన్ని చిందించి వేలాడుతున్న ఆ యేసునాథుని దగ్గరికి రావాలి. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో వారందరి దోషములన్నిటినీ ఎక్కడేశాడంట? ఆయన మీద వేశాడు. మనందరి పాపముల మీద ఆయన మీద వేసి మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా చేయటానికి తన కృప అనే దానాన్ని, నీతి మొత్తం దేవుని నీతి అనే దానాన్ని మన జీవితంలో కుమ్మరిస్తున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధికి వెళ్ళి విశ్వాసంతో, ప్రభువా నా కోసం, నా పాపముల కోసం, నా దోషముల నిమిత్తం, నా అపరాధ నిమిత్తం నీవు సిలువలో రక్తాన్ని కార్చావని ఎందరైతే నమ్ముతారో వారందరికీ అబ్రహాము ఎలాగైతే నమ్మి విశ్వసించాడో దేవుడు నీతిని ఆపాదించినట్లు మనకు కూడా దేవుడు ఆ నీతిని ఆపాదిస్తున్నాడు అనేది మీకు తెలియచేయడానికి ఈ పౌలు భక్తుడు ఈ 3-4 అధ్యాయాల్లో మనకు తేటదలగా ఈ ఉదాహరణలతో మనకి బయలుపరుస్తున్నారు పిల్లారా. కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాలమందు మీలో ఎవరైనా ఇంకా దేవునికి మీ జీవితాన్ని సమర్పణ చేసుకోకుండా, అక్కడ వెల అనేది చెల్లించబడడానికి సిద్ధించబడిన వెల సిద్ధంగా ఉంది. మన అందరి కోసం వెల చెల్లించిన బలి పశువు గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు నిలిచి ఉన్నారు. ఎందరైతే ఆయన వైపు చూసి, ఎందరైతే ఆయన చేసిన సిలువ త్యాగాన్ని చూసి మీ జీవితాల్ని సమర్పణ చేసుకొని ఒప్పుకుంటారో విశ్వాసంతో, మీకందరికీ నీతిని, ఆయన నీతిని ఆపాదించడానికి, ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను, దేవుడు న్యాయవంతుడైన దేవుడు న్యాయాన్ని విధిస్తాడు, శిక్షను విధిస్తాడు. ఆ శిక్షణక వెలను కూడా ఆయనే చెల్లిస్తాడు. ఆయన న్యాయాధిపతి అయిన శిక్షకుడుగా ఉన్నాడు. అలాగే ఆయన న్యాయవంతుడైన రక్షకుడుగా కూడా మన జీవితంలో ఈ మానవులందరికీ ఆయన విమోచనను మనందరి ఎదుట ఉంచాడనేది ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మనం అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం